హలో ఫ్రెండ్స్, నేను మీ కల్పన. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కల్పు టాకీస్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ముందు వీడియోలో మీకు ఏంటంటే ఆర్టిఫిషియల్ గ్రాస్ మేకోవర్ అనేది చూపించాను. ఈ వీడియోలో ఈ ఆర్టిఫిషియల్ గ్రాస్ ఈ ప్లాంట్స్కి ఏంటంటే కంపోస్ట్ యూస్ చేయాలో, బాల్కనీ ఐడియాస్, బాల్కనీ సెటప్ చేయడానికి ఎన్ని ఐడియాస్ ఉంటాయి అవి, ఈ గ్రాస్ గురించి థిక్నెస్, లెంత్, వీటి గురించి నేను మీతో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా ఈ గ్రాస్ ఏంటంటే 3 వెరైటీస్లో అవైలబుల్ ఉంటుంది. 25 mm థిక్నెస్, 35 mm థిక్నెస్, 45 mm థిక్నెస్, 3 వెరైటీస్లో ఈ గ్రాస్ అనేది మనకి అవైలబుల్గా ఉంటుంది. ఇది మాదేంటంటే 35 mm థిక్నెస్ అనమాట. ఈ గ్రాస్ ఇలా మనం ఆర్టిఫిషియల్ గ్రాస్ ఏంటంటే ఈ విధంగా మనం అరేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ హోల్స్ ఉంటాయి కదా, ఇక్కడ ప్రతిదానికి ఇక్కడ హోల్స్ ఉంటాయి. ఈ హోల్స్ ఉండడం వల్ల ఏంటంటే మనకి వర్షం పడినా ఈ హోల్స్ నుంచి వాటర్ ఏంటంటే డ్రైన్ అయిపోతుంటుంది. వాటర్ స్టాక్ అవ్వదు. మనం గ్రాస్ని ఏంటంటే క్లీన్ కూడా చేసుకోవచ్చు. ఈ గ్రాస్ ఏంటంటే ఆర్టిఫిషియల్ గ్రాస్ కాబట్టి మనం మెయింటైన్ కూడాను ఈజీగా చేయొచ్చు. కాకపోతే వేరే గ్రాస్ ఉన్నదనుకోండి, నేచురల్ గ్రాస్ అయితే అది మనం కడుక్కోవడమైనా చాలా ఇబ్బంది అయిపోద్ది. అండ్ దట్ దానికి మట్ అంటే ఏదంటున్నా దానికి మెయింటైన్ చేయడానికి చాలా కష్టమవుతుంది. ఇంకా దానికి ట్రిమ్ కూడా చేసుకోవచ్చు. కానీ ఇది ఆల్రెడీ ఇది ప్లాస్టిక్, ఈ ప్లాస్టిక్ మెటీరియల్తో ఏంటంటే గ్రాస్ ఏంటంటే చేయబడి ఉంది. సో దీని నుంచి కన్నాల నుంచి ఏంటంటే వాటర్ మొత్తం డ్రైన్ అయిపోతుంటుంది. మనం ఈ విధంగా మనకి ఎంత కావాలో దాని ప్రకారం ఏంటంటే మనం పీసెస్ని, ఇది ఏంటంటే అమెజాన్లో అవైలబుల్గా ఉంటుంది. అమెజాన్ కానీ ఎక్కడైనా స్టోర్స్లో ఏంటంటే గ్రాస్ స్టోర్స్ ఉంటుంది కదా, బాల్కనీ గార్డెన్ ఈ స్టోర్స్ ఉంటాయి కదా, దాంట్లో ఈ గ్రాస్ అనేది అవైలబుల్గా ఉంటాయి. సో మనం ఎంత థిక్నెస్ కావాలో దాని ప్రకారంగా మనం తీసుకోవచ్చు. ఇంకా కూర్చున్నప్పుడు కూడా ఇది సర్ఫేస్ కూడా ఏంటంటే చాలా సాఫ్ట్గా ఉంటుంది. సర్ఫేస్ కూడా చాలా బాగుంటుంది. ఈ మన బాల్కనీ సెటప్కి ఏంటంటే ఇది చాలా ఎలిగెంట్ లుక్ అనేది ఇస్తుంది. మనం ఇలా సెటప్ చేసుకుంటే గ్రాస్ మీద ఉన్నట్టు ఫీల్ కలుగుతుంది. మనకి చాలా అంటే చాలా ఎలిగెంట్ లుక్ ఇస్తుంది. మనం ఇంకేం తెలిసినా మన ఇంటి బట్టి, మన ఇంటికున్న స్క్వేర్ ఫీట్ బట్టి మనం ఏంటంటే మనం ఎంత ప్లేస్లో అయితే గ్రాస్ సెటప్ చేసుకోవాలనుకుంటున్నామో దాన్ని మనం మెజర్ చేసుకొని, ఆ ఏరియాని మెజర్ చేసుకొని దాని ప్రకారంగా ఈ గ్రాసెస్ అనేవి పీసెస్గా కట్ చేసుకొని మనం ముందుగా మెజర్ చేసుకోవాలి. ఆ తర్వాత కట్ చేసి పెట్టుకోవాలి. ఆ తర్వాత ఈ ప్లాంట్ ఉంది కదా, ఇదేంటంటే అరికా పామ్ ప్లాంట్. ఇది ఇంతకు మించిన గ్రో అవ్వదు. ఎస్పెషలీ ఇదేంటంటే ఆర్టిఫిషియల్ గ్రాస్ సెటప్ చేయడానికి ఇది యూస్ చేస్తుంటారు. బాల్కనీ గార్డెన్లో ఇలాంటి ప్లాంట్స్ అనేవి యూస్ చేస్తుంటారు. దీనికి వాడే సాయిల్ ఏంటంటే గార్డెన్ సాయిల్ యూస్ చేస్తారు. గార్డెన్ సాయిల్, వెర్మీ కంపోస్ట్, ఇంకా కోకోపిట్, నార్మల్ సాయిల్, ఇవన్నీ కలిపి ఈ మిక్చర్ని ఏంటంటే దీనికి యూస్ చేస్తారు. ఇంకా దీని కింద ఈ పాట్ కింద చిన్న చిన్న హోల్స్ ఉంటాయి. ఎందుకంటే వాటర్ డ్రైన్ అయిపోవాలి కాబట్టి చిన్న చిన్న హోల్స్ కూడా ఈ పాట్కి పెట్టి ఉన్నాయి. ఇలా మనం 3 కలిపి, ఈ కంపోస్ట్ 3 కలిపి మనం ఏదైనా ప్లాంట్స్కి మనం యూస్ చేసినట్టయితే ఆ ప్లాంట్స్ ఏంటంటే గ్రోత్ అనేది బాగుంటుంది. ఇక్కడ ఈ ప్లాంట్ ఏంటంటే దీన్ని స్నేక్ ప్లాంట్ అని అంటాం. దీనికి ఏంటంటే ఇవి మ్యాక్సిమం ఏంటంటే ఇది స్నేక్ ప్లాంట్కి, అలోవెరాకి అని మీకు తెలిసిందే. దీనికి వాటర్ ఎక్కువ కన్సప్షన్ అవ్వదు. ఇది కూడా ఏంటంటే ఇండోర్ ప్లాంట్. ఇది ఇండోర్ ప్లాంట్కి ఏంటంటే మనం వాటర్ ఇక్కడ ఎక్కువ వేయక్కర్లేదు. అండ్ దట్ ఇది సన్లైట్ కూడా దీనికి అవసరం లేదు. సో ఇలాంటి ప్లేస్లో ఏంటంటే జనరల్గా ఆర్టిఫిషియల్ గార్డెన్, మనం బాల్కనీ గార్డెన్ సెటప్ చేసినప్పుడు ఎలాంటి ప్లాంట్స్ మెయిన్ చూస్ చేసుకోవాలంటే సన్లైట్. చాలా ఏరియాస్కి ఏంటంటే అపార్ట్మెంట్స్ అలాంటి ఏరియాస్కి ఏంటంటే సన్లైట్ ఉండదు. అలాంటప్పుడు ఏంటంటే మనం సన్లైట్ ఎక్కువ అవసరం లేని ప్లాంట్స్ కొన్ని ఉంటాయి. అలాంటి ప్లాంట్సే మనం ఏంటంటే ఇక్కడ సెటప్ చేసుకుంటే మనం మెయింటైన్ చేయొచ్చు. లేవంటే అవి మొక్కలు ఏంటంటే ఉండవు. దీన్ని ఏమంటారంటే డెరినికో మ్యాగ్నిటో అంటారు. దీన్ని అంటారు. ఇవి కూడా ఏంటంటే ఇవి ఎప్పటికీ వాడిపోవు అనమాట. దీనికి వాటర్ కూడా కన్జ్యూమ్ ఎక్కువ చేయదు. దీనికి ఇక్కడ మా చిన్ని బుద్ధాని ఇలా సెటప్ చేశాను. ఈ బుద్ధ ఏంటంటే ఫైబర్తో చేయబడింది. ఈ బుద్ధ ఫైబర్తో చేయబడింది. 2 or 3 days ఏంటంటే ఈ బుద్ధ అని ఏంటంటే ఎండబెట్టి ఆ తర్వాత పెయింట్ వేసి తెచ్చారనమాట. దీనికి బుద్ధ తయారు చేయడానికి ఒక 5 days పట్టిందనమాట.
ఆ తర్వాత పెయింట్తో కోటింగ్ వేశారు. ముందు ఫైబర్తో ఏంటంటే చేయబడింది. ఇది కూడా ఏంటంటే డ్వార్ఫ్ కోకోనట్. ఇది కూడా ఇంత సైజే పెరుగుతుంది. ఇక్కడ మేము పెట్టిన ఈ స్లాబ్స్ కూడాను మెయిన్ చిన్న ప్లాంట్స్ పెట్టేటందుకు ఈ స్లాబ్ ఏంటంటే ఈ చిన్నగా ఈ ర్యాక్స్ లాగా ఇలా చేయించేసాము. ఇక్కడ పుదీనా, మందారం, తులసి, ఇంకా ఈ ప్లాంట్ పేరు తెలియదు కానీ ఇక్కడ నిత్తి మల్లి ఉంది. ఇక్కడ మనీ ప్లాంట్ కూడాను ఇక్కడ మా బుద్ధ దగ్గర పెట్టేసుకున్న. ఈ బుద్ధ కూడాను ఫైబర్తోనే చేయబడింది. ఇంకా ఈ పెబల్స్ కూడా ఏంటంటే వేరేగా మేము ఈ గ్రాస్ సెటప్ చేయాలనుకున్నాం కాబట్టి ఈ పెబల్స్ కూడా మేము వేరేగా తీసుకున్నాం. మార్కెట్లో ఏంటంటే అదే చెప్పాను కదా, నర్సరీస్లోనైనా బాల్కనీ గార్డెన్ రిలేటెడ్ స్టఫ్ ఉంటుంది కదా, ఆ స్టోర్కి వెళ్తే ఈ పెబల్స్ కూడా ఇలాంటి దొరుకుతాయి. ఇంకా కలర్ఫుల్ స్టోన్ పెబల్స్ కూడా మనకు దొరుకుతాయి. ఇంకా మనము గ్రాస్ బాల్కనీలో ఏంటంటే అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళు ఇంకా చాలా ఐడియాస్ ఉన్నాయి. హ్యాంగింగ్ పాట్స్ కానీ, ఇంకా కొన్ని పాట్స్ ఏంటంటే ఇక్కడ ఇలాగ ఏంటంటే పైనుంచి హ్యాంగ్ చేసుకోవచ్చు. కొన్ని పాట్ ఏంటంటే ఆటోమేటిక్గా ఇలా పెట్టేసుకోవచ్చు. ఇలాగ వీ షేప్ కొన్ని పాట్స్ ఉంటాయి, అవి ఏంటంటే గోడకి ఇలా పెట్టేసుకోవచ్చు, అవి ఉంటాయి. ఇంకా పాట్స్ ఏంటంటే వెరైటీ పాట్స్ ఉంటాయి. ఎలిఫెంట్ పాట్స్ కానీ, డక్ పాట్స్ కానీ, మేడ్ ఆఫ్ పింగాణితో కానీ, మార్బల్తో కానీ కొన్ని పాట్స్ ఏంటంటే చేయబడి ఉంటాయి. స్టోన్స్తో కొన్ని పాట్స్ చేయబడి ఉంటాయి కదా, అవి కూడా ఏంటంటే చాలా ఎలిగెంట్ లుక్ ఇస్తుంది. ఇంకా ఈ ప్లేస్లో ఇక్కడ బుద్ధాని ఈ విధంగా సెటప్ చేసుకుంటే బాగుంటుంది. ఇక్కడ కూర్చున్న ఏంటంటే చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది. బుద్ధ కూడా ఏంటంటే మనం బుద్ధాని చూడగానే ఏంటంటే మన మైండ్ కూడా చాలా పీస్ ఆఫ్ మైండ్గా ఏంటంటే మనకి అనిపిస్తుంటుంది. సో ఆ బుద్ధ ఏంటంటే సెటప్ చేసుకుంటే ఇంకా మంచిది. ఇంకా బయట ఈ విధంగా ఏంటంటే ఆల్రెడీ దివానా బయట ఉంది కాబట్టి ఈ విధంగా ఎవరు కూర్చున్నా బాగుంటుంది కాబట్టి ఈ విధంగా అరేంజ్ చేసుకున్నాను. నా గార్డెన్ని ఈ విధంగా నేను అరేంజ్ చేస్తాను. అపార్ట్మెంట్లో ఎవరికైనా చిన్న ప్లేస్ ఉంటుంది కదా, అలాంటి వాళ్ళు ఏంటంటే ఇక్కడ క్రీపర్స్ని కూడా హ్యాంగ్ చేసుకోవచ్చు. డోర్ దగ్గర క్రీపర్స్ని హ్యాంగ్ చేసుకోవచ్చు. ఇంకా హ్యాంగింగ్ పాట్స్ ఇక్కడ పెట్టుకోవచ్చు. ఇంకా చిన్న ఏంటంటే మనీ ప్లాంట్స్ లాంటివి. ఎక్కువ ప్లేస్ ఉందనుకోండి, చూపించు. ఇక్కడ ఎక్కువ ప్లేస్ లాగా ఉంటే అప్పుడు ఏం చేయొచ్చు అంటే బ్యాంబూ చిక్ రోలర్ అని ఉంటుంది. మీరు ఎప్పుడు కావాలంటే ఇలాగా హ్యాంగ్ చేసుకోవచ్చు. మళ్ళీ ఏంటంటే పైకి అప్ చేసుకోవచ్చు. ఆ తర్వాత ఏంటంటే నేను ఈ ప్లేస్లో ఇలాగ అరేంజ్ చేశాను కదా, ఈ ప్లేస్లో పాట్స్ అన్నీ ఇలాగ అరేంజ్ చేశాను కదా, దీంట్లో ఏంటంటే మీరు గ్రాస్ ఏంటంటే ఈ లెంత్లో గ్రాస్ పెట్టకుండా ఈ వైట్ పెబల్స్ ఉంటాయి కదా, ఆ వైట్ పెబల్స్ పెట్టి దానిపైన చిన్న స్టాండ్ ఉంటుంది. పాట్కో చిన్న స్టాండ్ ఉంటుంది, ఐరన్ స్టాండ్ ఉంటుంది. దానిపైన వైట్ పెబల్స్తో అరేంజ్ చేసి పాట్ పెట్టుకుంటే ఇంకా మంచి లుక్ ఇస్తుంది, మంచి ఎలిగెంట్ లుక్ ఇస్తుంది. ఇంకా ఇలా గోడ ఉంది కదా, ఆ గోడ పైన మేమైతే ఇక్కడ ఈ స్టాండ్ అనేది మేము ఇలా పెట్టేసుకున్నాం. కొందరికి స్టాండ్ లాగా ఉండదు కదా, సో అప్పుడు ఏంటంటే ఈ గోడకి ఏంటంటే ఒక స్టాండ్ అనేది మనం పాట్ పెట్టుకునే స్టాండ్ ఏంటంటే అమెజాన్లో దొరుకుతుంది. ఆ స్టాండ్ పెట్టుకోవచ్చు. ఆ స్టాండ్ ఇలాగ ఇక్కడ హ్యాంగ్ చేసి దానిపైన మనం పాట్ పెట్టుకోవచ్చు. వాల్కి మనం ఫిక్స్ చేసేయచ్చు ఆ స్టాండ్. అలా అదొక ఐడియా. ఇంకా అదే కాకుండా నేను ఇందాక హ్యాంగింగ్ పాట్ గురించి చెప్పాను కదా, హ్యాంగింగ్ పాట్. ఇప్పుడు ఏంటంటే హ్యాంగింగ్ బాక్స్ ఉంటుంది, వుడెన్ బాక్స్ ఉంటుంది. దాంట్లో మనం పాట్ పెట్టుకోవచ్చు, చిన్న పాట్ పెట్టుకోవచ్చు. అది కూడా ఏంటంటే మంచి లుక్ ఇస్తుంది. కొందరికి అపార్ట్మెంట్స్లో బాల్కనీ చిన్న ప్లేస్ ఉంటుంది కదా, అప్పుడు ఏం చేయొచ్చు, మెటల్ స్టాండ్ ఉంటుంది, స్టెప్ స్టాండ్ ఉంటుంది. చాలా మొక్కలు పెంచుకోవాలనుకుంటారు కానీ ప్లేస్ అనేది తక్కువ ప్లేస్ ఉంటుంది. అలాంటప్పుడు ఏంటంటే ఆ మెటల్ స్టాండ్ అండ్ 2 or 3 స్టెప్ స్టాండ్ ఉంటుంది. ఆ 2 or 3 స్టెప్ స్టాండ్ కొనుక్కుంటే ఒక దాంట్లో 3 or 4 అరేంజ్ చేసి మళ్ళీ కింద స్టెప్లో ఒక 3 or 4 అరేంజ్ చేసి మళ్ళీ కింద స్టెప్లో అలాగే స్టెప్ బై స్టెప్ మొక్కలు ఏంటంటే స్టెప్ బై స్టెప్ అనేది కనిపిస్తుంది, మంచి లుక్ ఇస్తుంది. అదొకటి. ఇంకా ఇక్కడ నేను బుద్ధాని అరేంజ్ చేశాను కదా, ఇలా కూడా ఒక ఐడియా ఉంది. బుద్ధాని అరేంజ్ చేశాను కదా, ఈ బుద్ధ చుట్టూ
ఇటువైపు వైట్ పెబల్స్ ఎలాగ అరేంజ్ చేయొచ్చు, ఇటువైపు వైట్ పెబల్స్తో ఎలాగ అరేంజ్ చేసుకోవచ్చు. వైట్ పెబల్స్ మధ్యన ఏంటంటే చిన్న చిన్న ప్లాంట్స్ ఇంత బోన్సై చిన్న ప్లాంట్స్ ఉంటాయి కదా, చిన్న ప్లాంట్స్ అది అరేంజ్ చేసుకోవచ్చు. ఇంకా బోన్సై అలోవెరా టైపు ఆ టైప్ ఏంటంటే ఇక్కడ కొంచెంగా ఇలాగ అరేంజ్ చేసుకోవచ్చు. ఇంకా కార్నర్ వైపు ఈ చిన్న బాల్కనీ ఉన్న వాళ్ళకి ఏంటంటే కార్నర్లో ఏంటంటే ఈ కార్నర్ ప్లేస్లో ఎలాగ అరేంజ్ చేసుకోవచ్చు అంటే ఈ కార్నర్లో ఈ గ్రాస్ అనేది నేను మొత్తం ఆల్ ఓవర్గా గ్రాస్ అనేది అరేంజ్ చేశాను. ఈ గ్రాస్ అరేంజ్ చేసిన బదులు కార్నర్స్లో ఈ ప్లేస్లో ఇలాగా ఈ అంబ్రెల్లా షేప్లో బ్రౌన్ పెబల్స్ ఉంటాయి. ఈ బ్రౌన్ పెబల్స్ని అరేంజ్ చేసి ఇక్కడ చుట్టూ బ్రౌన్ పెబల్స్ని అరేంజ్ చేసి మధ్యలోనే చిన్న చిన్న బోన్సై ప్లాంట్స్ ఉంటాయి. ఆ బోన్సై చిన్న బోన్సై ప్లాంట్స్ని ఇక్కడ పెట్టి అదేంటంటే కింద పాట్స్ లేకంటే ఇంత పాట్లో బోన్సై ప్లాంట్స్ ఉంటాయి, ఫిక్స్ అయిన బోన్సై ప్లాంట్స్ అవి అరేంజ్ చేసి మళ్ళీ మధ్యలో ఏంటంటే డిఫరెంట్ కలర్ఫుల్ మష్రూమ్స్ ఉంటాయి. ఆ మష్రూమ్స్ అనేది అమెజాన్లో దొరుకుతాయి. ఆ మష్రూమ్స్ అనేవి ఏంటంటే కలర్ఫుల్ మష్రూమ్స్ రెడ్, బ్లూ, ఎల్లో, గ్రీన్ ఇలాంటివి దొరుకుతాయి కదా, అవి మధ్యలో ఇలా పెడితే అది మాత్రం అద్దరిపోయి లుక్ ఇస్తుంది. ఇంకా అది కూడా కాకుండా ఈ బుద్ధ పెట్టే ప్లేస్లో నేనైతే ఫేస్ బుద్ధ పెట్టాను. అది కూడా కాకుండా మొత్తం ఆల్ ఓవర్గా బాడీతో ఉన్న బుద్ధ అయితే ఇంకా మంచి లుక్ ఇస్తుంది. బుద్ధ పక్కన ఒక ఫౌంటైన్ లాగా అరేంజ్ చేసుకున్న వాటర్ ఫౌంటైన్, చిన్ని వాటర్ ఫౌంటైన్ అరేంజ్ చేసుకున్న అది కూడా ఏంటంటే మన గార్డెన్కి ఒక బ్యూటిఫుల్ లుక్ ఇస్తుంది. ఇంకా అదే కాకుండా చిన్న పాట్ ఎక్వేరియం ఉందనుకోండి, ఆ చిన్న పాట్ ఎక్వేరియం కూడాను ఇక్కడ ఈ ప్లేస్లో ఈ కార్నర్ ప్లేస్లో కానీ పెబల్స్ ఏంటంటే చుట్టూ వైట్ పెబల్స్ కానీ బ్లాక్ పెబల్స్తో డెకరేట్ చేసి మధ్యలో ఏంటంటే ఒక రౌండ్ షేప్ పాట్ ఎక్వేరియం అరేంజ్ చేసుకుంటే ఆ ఎక్వేరియం చుట్టూ ప్లాంట్స్ ఉండేటట్టు పెబల్స్ ఉండేటట్టు అరేంజ్ చేసుకుంటే అది కూడా ఏంటంటే మంచి లుక్ ఇస్తుంది. అదే కాకుండా ఇక్కడ మనం ఈ కార్నర్లోనే సెటప్ ఏంటంటే ఎలా చేసుకోవచ్చు అంటే చిన్ని మినియేచర్ హౌసెస్ ఉంటాయి. ఆ మినియేచర్ హౌసెస్ ఏంటంటే అక్కడ అరేంజ్ చేసి దాని చుట్టూ కలర్ఫుల్ పెబల్స్ వైట్ కానీ డిఫరెంట్ రెడ్, గ్రీన్, ఎల్లో పెబల్స్ ఉంటాయి కదా, అవన్నీ అరేంజ్ చేసుకుంటే అది కూడాను మీ గార్డెన్కి ఆర్టిఫిషియల్ గ్రాస్ బాల్కనీ గార్డెన్కి ఏంటంటే మంచి లుక్ ఇస్తుంది. ఒకవేళ నా ఐడియాస్ ఇంకా అదే కాకుండా ఏంటంటే ఇక్కడ క్రీపర్స్ ఎవరికైనా గ్రిల్స్ ఉన్నాయనుకోండి, అపార్ట్మెంట్లో చిన్ని ప్లేస్లో గ్రిల్స్ ఉంటాయి కదా, దానికి ఏంటంటే క్రీపర్స్ అనేది మనం సెట్ చేసుకోవచ్చు. క్రీపర్ ప్లాంట్స్, మనీ ప్లాంట్స్ ఇవన్నీ ఇలా పెట్టుకుంటే అది కూడా మంచి లుక్ ఇస్తుంది. ఇక్కడ హ్యాంగింగ్ లైట్స్ పెట్టుకున్నాం అనుకోండి, హ్యాంగింగ్ లైట్స్ పెట్టుకున్న ఏంటంటే నైట్ టైము, ఈ దివాళీ టైము చాలా మంచి లుక్ ఇస్తుంది. అకేషన్ వచ్చింది అనుకోండి, ఆ లైట్స్ ఏంటంటే ఇలాగ గ్రిల్స్కి కానీ ఇలాగ ప్లాంట్స్ పైనుంచి డెకరేషన్ లైట్స్ డిఫరెంట్ రెడ్, ఎల్లో, బ్లూ, గోల్డెన్ కలర్ లైట్స్ ఉంటాయి కదా, దాంతో కూడా డెకరేట్ చేసుకుంటే బాగుంటుంది. అది కూడా కాకుండా ఇక్కడ స్టాండ్ ఉంది కదా, ఇక్కడ నుంచి ఇలాగ డెకరేషన్ లైట్ ఇలాగ అరేంజ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఈ బుద్ధ ఎవరైనా పెట్టుకున్నారనుకోండి, ఆ బుద్ధ వెనకాతలు కూడా డెకరేషన్ లైట్స్తోనే మనం డెకరేట్ చేసుకుంటే మన గార్డెన్ అనేది ఒక చాలా ఇంద్రభవనంలా కనిపిస్తుంది, అంత మంచిగా కనిపిస్తుంది. ఇంకా ప్లాంట్స్ పై నుంచి డెకరేషన్ లైట్స్ సెటప్ చేసుకున్నా, ఇంకా ఈ గ్రిల్స్ ఉంటాయి కదా, ఈ గ్రిల్స్ సైడ్ నుంచి డెకరేషన్ లైట్ని సెటప్ చేసుకుంటే మరి అద్దరిపోతుంది అనుకోండి. ఇక్కడ ఏంటంటే ఒక హ్యాంగింగ్ చైర్ అనేది మీరు పెట్టుకుంటే ఇక్కడ ఇలాంటి ప్లేస్లో ఎక్కువ ప్లేస్ ఉంటే హ్యాంగింగ్ చైర్ పెట్టుకున్న అది కూడా ఏంటంటే మంచి లుక్ ఇస్తుంది. హ్యాంగింగ్ చైర్ చుట్టూ ఒక వైట్ కలర్ కుషన్స్ కానీ ఇలాగా ఇక్కడ చుట్టూ ఇలాగా ఏవైనా కుషన్స్ పెట్టుకున్న చుట్టూ ఒక చిన్న టేబుల్ లాగా పెట్టుకొని ఆ చుట్టూ ఏంటంటే చిన్న చైర్స్ పెట్టుకొని అరేంజ్ చేసుకున్న దానిపైన ఒక చిన్న పాట్ పెట్టుకుంటే మంచి లుక్ ఇస్తుంది. హ్యాంగింగ్ చైర్ ఉన్న ఏంటంటే మీ బాల్కనీ గార్డెన్ సెటప్ మొత్తం నాకు తెలిసినవి నేను రీసెర్చ్ చేసిన ఐడియాస్ మొత్తం మీతో షేర్ చేసుకుంటున్నాను. నా ఈ ఐడియా మాత్రం మీకు నచ్చినట్టయితే లైక్ చేయడం, షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు. మీరు ఇచ్చిన లైక్, షేర్, సబ్స్క్రైబ్ వల్లే నా వీడియోస్ ఇంకా కొంతమందికి రీచ్ అవుతుంది. సో ప్లీజ్ నాకు సపోర్ట్ చేయండి, నా వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.